రూపాయి ఖర్చు లేకుండా మూర్తి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి. 1 ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 10 plots సోల్డ్. ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి. హాయ్ మ్యామ్, హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. మ్యామ్ చెప్పండి, యాక్చువల్గా చాలా మందికి మీరంటే చాలా చాలా ఇష్టం. అంటే ఒక్కొక్క సీరియల్లో ఒక్కొక్క నేమ్తో ఇష్టం మీరంటే. అండ్ ముఖ్యంగా ముద్దమందారంలో ఐశ్వర్య క్యారెక్టర్ని ఇప్పటికీ ఎవరు మర్చిపోరు. అందరూ మిమ్మల్ని మీ రియల్ నేమ్ గుర్తుంటుందా? జనాలకి ఐశ్వర్య అని పిలుస్తారా? రియల్ నేమ్ గుర్తుంది. రియల్ నేమ్ గుర్తుందా? వైజాగ్ మీది. బోర్న్ ఇన్ వైజాగ్, బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్. చెప్పండి మ్యామ్, మీ పర్సనల్ లైఫ్ అంటే లైక్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఉన్నారు, మా నాన్న ఉన్నారు, ఎల్డర్ సిస్టర్, యంగర్ బ్రదర్, యంగర్ ట్విన్ సిస్టర్స్. ఇద్దరు సేమ్ ఒకలానే ఉంటారు అయితే ఆల్మోస్ట్. ఓకే, సో అంతా ప్రాపర్ అంతా ఇంకా హైదరాబాద్. అవును, మొత్తం సో హైదరాబాద్. ఒక మంచి డాన్సర్ మీరు నేను కాదా? నాకు డాన్స్ రాదు. రాదు డాన్స్? రాదు. మరి రియాలిటీ షోస్ లో అప్పుడప్పుడు పర్ఫార్మెన్సెస్ లో కనిపిస్తుంది. అది కష్టపడి నేర్చుకొని కష్టంగా చేస్తాను, కానీ I can't call myself a good dancer. No, Okay. I don't consider myself a dancer at all. మోడల్ గా చేశారా? మోడల్ గా అంటే చేశాను కొన్ని. యాడ్స్ కూడా చేశారు, చాలా చేశాను. హ్యాపీ మూవీలో చేశారు, Yes. నాగార్జున గారి ఫిలిం లో చేశారు, Yes. సోగ్గాడే చిన్ని నాయన. Yes. అండ్ సీరియల్స్ లోకి వచ్చేసారు. ఆల్మోస్ట్ 9 సీరియల్స్ డన్నా? Almost, yes. ఆల్మోస్ట్. జీ తెలుగు? జీ తెలుగులో స్టార్టింగ్ విత్ కలవారి కోడ్లో, ముద్దమందారం, రాధమ్మకు. ఎప్పటి నేను ముద్దమందారం నుండి చేయాలనుకుంటే శుభశేషి. అంటే ఆర్టిస్ట్ అవ్వాలి అనుకునే ఏ పర్సన్ అయినా ఫిలిమ్స్ లో ఎక్కువగా ఇష్టపడతారు. మీరు డాక్టర్ అవ్వాలనుకుని యాక్టర్ అయిపోయారు. చిన్నప్పుడు కొన్ని ఉంటాయి కదా, కన్ఫ్యూజన్, వాట్ డు యు వాంట్ టు బి. సో నాకు ఐ యూస్ టు లైక్ డాక్టర్స్ అ లాట్. చాలా రెస్పెక్ట్ ఉండేది డాక్టర్స్ అంటే నాకు. అలానే ఐ రెస్పెక్ట్ ఆల్ క్రాఫ్ట్స్, ఆల్ లైక్ లాయర్స్, డాక్టర్స్, ఎవ్రీథింగ్. యూ కాంట్ టెల్ ఇదే బాగుంటదని. అలా అని నాకు ఎక్కడో ఇది కూడా ఉండేది దట్ ఐ వాంట్ టు బి అన్ యాక్టర్. కానీ మేబీ ఐ నెవర్ యాక్సెప్టెడ్ ఇట్. లేకపోతే మన వల్ల అవన్న పని ఎందుకు ఆలోచించాలన్నట్టుగా ఎప్పుడు అక్కడ థాట్ వెళ్ళలేదు. సో ఇలా వచ్చేసారు యాక్టర్ గా. అండ్ ఫస్ట్ ఫిలిం హ్యాపీయా? ఆర్య. ఓకే, ఫస్ట్ ఫిలిం ఆర్యతో స్టార్ట్ అయింది. మళ్ళీ సెకండ్ ఫిలిం కూడా అల్లు అర్జున్ గారితో చేశారు, హ్యాపీ. అంటే మేబీ మధ్యలో మూవీస్ చేసాను, చాలా చేశాను. నాకు యాక్చువల్లీ గుర్తు లేవు, చాలా సంవత్సరం అవుతుంది కదా. సో లాస్ట్ ఫిలిం ఏంటి మ్యామ్ ఇది? సోగ్గాడే చిన్ని నాయన వాజ్ లాస్ట్. సోగ్గాడే చిన్ని నాయన. ఎంత క్యూట్ ఉంటారో కదా. అది ముద్దమందరం చేసేటప్పుడు చేశాను. అంటే ఇప్పుడు ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఫిలిం లో, దాని తర్వాత ఏం రాలేదు నాకు తెలిసి అయితే. సో మీకు ఇష్టమైన యాక్టర్ ఎవరు తెలుగు ఇండస్ట్రీలో? చాలా మంది ఉన్నారు, ఐ కాంట్ నేమ్ వన్, బట్ యా, ఆఫ్ కోర్స్ ఐ లైక్ నాని గారు's యాక్టింగ్. రియలీ గుడ్. మేబీ అంటే యాజ్ అన్ యాక్టర్ నేను ఆయన్ని యాక్ట్ చేస్తూ చూసినప్పుడు ఐ ఫీల్ నేను ఎప్పుడైనా ఆయన ముందు నేను ఒక సీన్ చేయాలి, ఎప్పుడైనా ఐ వాంట్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్ టు బి ఏబుల్ టు యాక్ట్ విత్ హిమ్. నాని సార్, వినండి సార్ ఒక్కసారి, ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ మీ. ఎందుకంటే ఇది మేము నాని గారికి ఇన్స్టాగ్రామ్ లో ట్యాగ్ చేస్తాం. సో నాని గారు అంటే అంత ఇష్టమా మీకు? ఐ రియలీ లైక్ హిస్ యాక్టింగ్, చాలా అంటే చాలా. బికాజ్ నేను ఛాలెంజ్ చేసుకుంటూ ఉంటాను. ఇఫ్ కెన్ ఐ డూ దిస్ సీన్ ఆర్ నో. నేను ఈ యాక్టర్ నా ఎదురుగా ఉంటే నేను him or her, will I be able to act with that person or no? So అలా నాకు, if I have to think of anybody, the first person నాకు ఎవరైనా వస్తే it will be him. నేను ఏ మూవీ ఆయనతో చేయలే కూడా దాని తర్వాత. I mean whenever he came into the industry, I've not worked with him, so I don't know how will I. He's a versatile actor, very very good actor. So natural actor. If I am given a scene with him, how will I be able to perform అని అది ఆలోచిస్తేనా నాకు, I keep running it in my mind always. He's such an amazing actor that ఏ రోల్ ఇచ్చినా he will play it to the fullest. So దాంట్లో డౌటే లేదు. మరి నాని గారికి లవ్ యూ చెప్పరా? లవ్ యూ నాని గారు. ఓ మై గాడ్, చాలా ట్యాగ్ చేసాడానికి ఇన్స్టాగ్రామ్ లో, ప్లీజ్ తప్పకుండా. సో మొత్తానికైతే నాని గారు అంటే ఇంత ఇష్టం అని ఇప్పుడిప్పుడే తెలిసింది అయితే. అలానే ఐ ఈవెన్ లైక్ అల్లు అర్జున్ గారు a lot. I mean he's also an excellent actor, so but I've worked with him. I don't challenge myself with the thought ki if I work with him ఎలా ఉంటుందని. Because I've not worked with Nani garu, I always think ki వర్క్ చేస్తే ఈ సీన్, ఒక సీన్ వస్తే ఎలా చేస్తాను, will I be scared, will I be able to do it అని ఆ ఛాలెంజ్ నేను I keep
చాలా సార్లు ఇప్పుడు చెప్తున్నాను ఎన్నిసార్లు అంటే నేను నా మైండ్ లో ఎన్నిసార్లు ప్లే చేసి ఉంటాను. ఇప్పుడు అర్థమైపోతుంది మాకు. ఎక్సలెంట్ అండి. సో ఫస్ట్ ఏ సీరియల్ మిమ్మల్ని బాగా కెరియర్ లో టర్నింగ్ పాయింట్ ఇచ్చిన సీరియల్ ఏంటి? ముద్దుమందారం. ముద్దమందారం. డెఫినెట్లీ. ఎక్సలెంట్ అండి. అంటే ఒక్కొక్క సీరియల్ లో మీది ఒక్కొక్క యూనిక్ క్యారెక్టర్ ఉంటుంది కదా. ఇప్పటి వరకు చేసి ఈ 9 సీరియల్స్ లో ప్రతి ఒక్కటి డిఫరెంట్ రోల్, డిఫరెంట్ క్యారెక్టర్. ఏ సీరియల్ కి ఆ సీరియల్ కి మీకు ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఎక్కువగా ముద్దమందారం, ఐశ్వర్యది అనేది స్టాంపింగ్ పడిపోయింది కదా. ఇప్పుడు మరి ఏంటి, శ్రీకాంత్ గారిని మరి మ్యారేజ్ చేసుకుంటున్నారా? అది ఇంకా తెలియదు కదా. కొంచెం చెప్పండి అండి, టెన్షన్ వచ్చేస్తుంది. మీ ఇద్దరిది బాగుంది, బట్ ఇంకొకళ్ళు ఇన్వాల్వ్మెంట్ చూస్తుంటే భయం వేస్తుంది. ఇప్పుడు చెప్పలేము. ఇప్పుడు ఒక చవిటి అమ్మాయికి తలరాత ఎలా రాసి పెట్టుంది ఎవరికి తెలుసు. అది ముందు ముందు తెలుస్తుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ అవుతుందా లేదా. కానీ క్యారెక్టర్ కూడా అంటే సీరియల్ ఏ యాక్టర్ కైనా ఏ ఆర్టిస్ట్ కైనా చాలా పెద్ద టాస్క్. ఒక ఇయర్ కాదు, బేసిక్లీ వినిపించదు. ఒక్కటే వైర్ పెట్టుకుంటూ ఉంటారు. దాని వల్ల వినిపిస్తుంది. అలా వర్షంలో తడిచిపోతున్నారు. టెంపుల్లో ఏంటి పాపం చెయ్యి వదలటను. చెప్పండి, లవ్ చేస్తారా లేదా, ప్రేమిస్తున్నారా లేదా చెప్పండి. వదలండి వదలండి అంటూనే ఉన్నారు పాపం. అది ఊడిపోతున్నా పెట్టుకొని మరి టెన్షన్ పడ్డారు కదా. అక్కడ ఆ ఫ్యామిలీ చూస్తారేమో, తారా గారి ఫ్యామిలీ చూస్తారేమో అని. నాకు వేరే వాళ్ళ గురించి కాదు, మా అమ్మ చూస్తే భయం అంతే. మా అమ్మ నా చెల్లి చూస్తే ఏమనుకుంటారు, ఎందుకు ఈ అబ్బాయి ఎందుకు వచ్చి ఇతను చేయి పట్టుకున్నాడు, ఎందుకు ఏమవుతుంది అని ఆ భయం ఎక్కువ. సో బేసిక్లీ నా మై క్యారెక్టర్ అన్నిటికీ భయపడతాను, అన్నిటికీ. కానీ మనసులో ఇష్టం ఉంది కదా. మనసులో ఇష్టం ఉంది అంతే. ఆ క్యారెక్టర్ కూడా అంతే, మనసులో ఏముంది బయట చూపించదు కదా. షీ జస్ట్ కీప్స్ ఇట్, అన్ని బాటిల్ అప్ చేస్తుంది ఎవ్రీథింగ్. ఏమైనా మాట్లాడాలన్నా 10 సార్లు 100 సార్లు ఆలోచిస్తుంది, చెప్పాలా వద్దా. అవన్నీ లోపల పెట్టిన తర్వాత ఏడుపు తప్ప ఇంకేం మిగలదు. You want to talk, which is not very bad thing to be honest. Real ga kuda I don't think so anybody should bottle up things, but కానీ ఈ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. నాకు నిజం చెప్పాలంటే ఈ క్యారెక్టర్ ఆఫర్ చేసినప్పుడు ఐ వాజ్ లైక్ ఓకేలే చెవిటి కదా, ఓకే చేసేస్తాననే కాన్ఫిడెన్స్. కానీ సెట్ కి వచ్చిన తర్వాత ద ఫస్ట్ డే వెన్ ఐ హ్యాడ్ టు షూట్, నాకు తెలియకుండా నేను రియాక్ట్ అయిపోతున్నాను. ఐ మీన్ ఇట్ ఈస్ బేసిక్ హ్యూమన్ టెండెన్సీ. ఎవరైనా మాట్లాడినప్పుడు యూ జస్ట్ వినేస్తాం కదా. సో వీళ్ళు చుట్టుపక్కల ఉన్నప్పుడు నించున్నప్పుడు ఇఫ్ దే సేయింగ్ ఎనీ డైలాగ్ నేను చూసేస్తున్నాను. సార్ 1 సెకండ్ సార్, సారీ నేను వినకూడదు కదా, నాకు వినిపించదు కదా. మళ్ళీ కట్ చేసి మళ్ళీ చేయాల్సి వచ్చింది. నేను రియాక్ట్ అయిపోయాను. ఇప్పుడు వాళ్ళు దే డోంట్ నో దట్ ఐఎమ్ రియాక్టింగ్. వాళ్ళు హోల్ మాస్టర్ పెట్టినప్పుడు నేను రియాక్ట్ అవుతున్నట్టుగా తెలియదు వాళ్ళకు, కానీ నాకు తెలుసు నేను రియాక్ట్ అవుతున్నాను. నాకు అది మనసు ఒప్పుకోదు. అండ్ లైక్ నో ఇక్కడ మాట్లాడుతుంటే ఇక్కడ చూస్తాను కదా, కింద చూస్తాను. దట్స్ ఆల్ ఐ కెన్ డూ. ఇప్పుడు అలవాటు పడిపోయాను. ఇట్ వాస్ అ ఛాలెంజ్ ఫర్ మీ. నిజంగా ఇట్ వాస్ అ వెరీ బిగ్ ఛాలెంజ్. మీలో కూడా ఇంత టాలెంట్ ఉంది అనేది మాకు ఇలాంటి ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు అర్థం అయిపోతుంది. ఆల్మోస్ట్ 9 సీరియల్స్, అసలు కాస్ట్యూమ్స్ రిపీటెడ్ గా వేయడానికి ఉండదు కదా. ఒక్కొక్క సీరియల్ ఒక్కొక్క సారీ డిజైనింగ్ ఉంటుంది మీది. ఆర్నమెంట్స్ కానీ ఎవ్రీథింగ్ ఎలా మేనేజ్ చేస్తున్నారు? అది జస్ట్ హావ్ టు డూ ఇట్, తప్పదు. అంతే. మీరు ఎక్కడ తీసుకుంటారు ఎక్కువ సారీస్? ఆన్లైనా లేకపోతే బయట? అల్లే షాప్ కి వెళ్ళి తీసుకో. ఆన్లైన్ షాపింగ్ నాకు నచ్చదు. ఆన్లైన్ షాపింగ్ నచ్చదు. నేను వేసుకుంటున్నానంటే ఐ నీడ్ టు టచ్ ద ఫ్యాబ్రిక్. నాకు కంఫర్ట్ గా ఉంటుందా లేదో చూసి అప్పుడు కొనాలి నేను, లేకపోతే ఐ కాంట్. సో షూట్ కి ఏ టైం కి స్టార్ట్ అవుతారు? అంటే ఒక డే షెడ్యూల్ మీద ఎలా ఉంటుంది? మై డే షెడ్యూల్ స్టార్ట్స్ at 5:30 లేస్తాను. సమ్ టైమ్స్ 5 o'clock. 7 కి ఇంటి నుంచి బయలుదేరుతాను. 7:30 to 7:45 లోపు సెట్ కి వచ్చేస్తాను. 8:30 రెడీ ఉంటాను. వీళ్ళు 8:30 తర్వాత ఎప్పుడు షార్ట్ రెడీ అయినప్పుడు షార్ట్ కి వెళ్ళిపోతాను. మేకప్ అంతా మీరే వేసుకుంటారు? ఓన్ మేకప్. సో జిమ్ ఇదంతా? నో జిమ్. మరి ఎలా ఇంత స్లిమ్ గా ఎలా మేనేజ్ చేస్తున్నారు మ్యామ్? ఏంటో దేవుడి దేవ, ఇక్కడే ఉన్నాడా? నాకు అనిపిస్తుంది ఇక్కడే ఉన్నారు. సో అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. పింపుల్స్ రాకూడదు, ఫ్యాట్ రాకూడదు, వెయిట్ పెరగకూడదు, ఏది పడితే అది తినకూడదు. ఈ డైట్ అంతా మెయింటైన్ చేస్తారా మీరు? డైట్ డెఫినెట్ గా మెయింటైన్ చేస్తాను. అంటే మోర్ దెన్ డైటింగ్, ఐ డోంట్ స్కిప్ మీల్స్. నేను ఐ ఈట్ ఆల్ మీల్స్. ఇట్స్ జస్ట్ దట్ ఒకవేళ ఈ మీల్ లో ఎక్కువ తినేసానంటే నెక్స్ట్ మీల్ లో బ్యాలెన్స్ చేసుకుంటాను. దట్స్ ఆల్ ఐ కెన్ డూ.
వర్కౌట్ చేసుకోవడానికి అంత టైం కుదరదు, మన చాలా హెక్టిక్ షెడ్యూల్స్ ఉంటాయి. సో యూ కాంట్ వర్కౌట్. శుభస్య శీఘ్రంలో మీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి? ఐఎమ్ నాట్ ఆన్సరింగ్ దిస్. నాకు అందరి క్యారెక్టర్స్ ఇష్టం. సరే, పర్సనల్ గా ఎవరిని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు యాక్టింగ్ వైస్? అందరినీ చేస్తా. అందరినీ చేస్తాను. ఎవరు ఒక్కొక్కరు అంటే మీకు బాగా దగ్గరగా ఉన్న వాళ్ళ గురించి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కటి పిక్ చేసుకొని చెప్పాలంటే ఒక్కొక్కరి గురించి ఏం చెప్తారు? అమ్మ గురించి అయితే గోవింద, దట్ వన్. నాన్న గురించి అయితే ఐ కీప్ నోటీసింగ్ బాడీ లాంగ్వేజ్ చాలా ఎక్కువ. కేపీ గురించి చెప్పాలంటే కేపీ షీ డస్ దిస్ అలాట్ అని, ఓకే దిస్ ఇస్ అ బాడీ లాంగ్వేజ్ అంటే చిల్, ఓకే అందరినీ సర్దు పెట్టి చేస్తుంది కదా ఎవ్రీథింగ్, లైక్ ట్రైంగ్ టు కీప్ ఎవ్రీబడి ఇన్ ప్లేస్. సో తన బాడీ లాంగ్వేజ్ షోల్డర్స్ చాలా ఎక్కువ స్ట్రక్ చేస్తుంది. అది హరిప్రియ అంటే ఇది శివప్రియ ఎప్పుడు స్మైలింగ్ లోనే ఉంటది. అది బాధ ఉన్నా కూడా స్మైలింగ్, అంటే షీ హాస్ అ స్మైలింగ్ ఫేస్. స్మైల్ లో ఉంటది, లేకపోతే అంటే దిస్ పార్ట్ ఫర్ హర్ స్మైలింగ్ ఫేస్. అమ్మాయిది చాలా స్మైలింగ్ ఫేస్. పాపం తను బాధ ఉన్నా కూడా అది స్మైల్ గానే కనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి ఫీవర్ వచ్చినా కూడా కనిపించదు. సో అండ్ శ్రీకాంత్ అయితే విష్ణు గారు అదొకటి. అండ్ రాధాస్ ఇస్ ఆల్వేస్ కోపం. దాట్స్ ఇట్. ఇప్పుడు కోపం. తారా గారు అయితే ఆవిడ కూడా ఎప్పుడు షీ మెయింటైన్స్ యాటిట్యూడ్ రియలీ వెల్. సో వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద నెగటివ్ లీడ్, వెరీ గుడ్. అశ్విని అమ్మాయి శిఖరా కూడా ఫోన్ పట్టుకొని ఎప్పుడో తిప్పుతూనే ఉంటది. ఒక్కొక్కది ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ పిక్ చేస్తాను నేను. ఓ సూపర్ అండి మీరు. నార్మల్ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో నేను చాలా మంది బాడీ లాంగ్వేజ్ చాలా నోటీస్ చేస్తాను. అంటే ఎవరైనా మాట్లాడినప్పుడు వాళ్ళని చూస్తాను, ద వే దే మూవ్, ద వే దే టాక్. ఫర్ అన్ యాక్టర్ నాకు ఏదో రోజు మేబీ పనికి వస్తుంది, మేబీ నాకు వాళ్ళంటే ఏమైనా క్యారెక్టర్ వచ్చిందంటే వాళ్ళని నేను I can imitate or I can use that body language in my acting అన్నట్టుగా I notice a lot of people. ఎక్సలెంట్ అండి. సో అంటే బాగా సెట్ లో అల్లరి చేసేది ఎవరు ఎక్కువగా? అల్లరి అందుగా మోక్ష ఎక్కువ చేస్తావా? డ్రైనింగ్. సో బాగా చిలిపి పనులు ఎవరు చేస్తారు? తనే. ఏడిపించడం తనే. మోక్ష తర్వాత తనే, ఇంకెవరు లేరు, అంతకు మించి ఎవరు లేరు. మొత్తం హెడ్, అల్లర్లో హెడ్. అల్లరి అసలు బేసిక్లీ సెట్ కాకుండా రూమ్ చెప్పాలి. మా రూమ్ లో సెట్ అంటే సెట్ లో కూడా సార్ సీన్ చెప్తూ ఉంటారు కదా, తను మాట్లాడుతూనే ఉంటది. పక్కన ఎవరున్నా, స్పెషలీ ఇది ప్రియాంక పక్కన ఉంటే, శివప్రియ పక్కన ఉంటే తనతో మాట్లాడుతూనే ఉంటది. మోక్ష అనిపించట్లేదు, నేను చెప్తాను. తను ఎంత మాట్లాడుతానంటే సార్ చెప్పేది వినిపించదు, షార్ట్ వినిపించదు, మాకు మాట్లాడుతూనే ఉంటది. చెప్ చెప్ అంత అల్లరి పిల్ల అన్నమాట. సో అసలే వెళ్తున్నారు, ఏం జరుగుతుందో ఏంటో. అవును మాట్లాడుతుంది. అవును, కానీ ప్రాబ్లం ఏంటంటే సైమిల్టేనియస్లీ వాళ్ళ మ్యారేజ్ కూడా ఉంది, అది కూడా జరుగుతుంది హిమాది. సో ఐ డోంట్ నో ఏది ఎక్కువ మాట్లాడుతున్నారు దాని గురించి. ఈ రోజు రివీల్ అయితే మాకు కూడా అదే, నాకు చూడలే అందుకే తెలియదు ఆ సీన్ నేను. సో మరి మీ మ్యారేజ్ ఎప్పుడు? సీరియల్లో? అదే సీరియల్ ఐ డోంట్ నో.